Hey guys, welcome to the series on cybersecurity. సో సైబర్ సెక్యూరిటీ ఒక పెద్ద ప్రపంచం. అందులోని మనం ఒక టెక్ ఎంట్రీ ఇవ్వాలంటే ఒక ఫండమెంటల్స్ ఉండాలి. సో ఆ ఫండమెంటల్స్ అనేది ఒక సిరీస్గా మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో ద సిరీస్ ఆన్ సైబర్ సెక్యూరిటీ. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇంట్రడక్షన్. సో ఐఎమ్ బ్యాచిలర్స్ ఇన్ టెక్నాలజీ ఇన్ సైబర్ సెక్యూరిటీ. సో మనం ఏంటంటే ఈ ఛానల్ అనేది 2020లోనే స్టార్ట్ చేస్తాం, కానీ ఇప్పుడు ఏంటంటే నాకు ఒక బ్యాచులర్స్ ఉంది. సో ఆ బ్యాచులర్స్లోని నాకున్న ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ని అయితే మనమైతే ఈ సిరీస్లో చేస్తున్నాం. అండ్ ఈ ఛానల్ అనేది అందుకే స్టార్ట్ చేస్తాం, ఒక తెలుగు కమ్యూనిటీ ఉండాలని చెప్పి. అండ్ నెక్స్ట్ మనకి రిక్వైర్మెంట్స్. ఈ సిరీస్కి మనకి ఎటువంటి రిక్వైర్మెంట్స్ కావాలంటే మనకి ఒక నెట్ ఉంటే సరిపోతుంది. కొద్దిగా టైం అండ్ కన్సిస్టెంట్గా చూస్తే చాలు, వింటే చాలు. ఎందుకంటే ఇది ఒక ఫండమెంటల్ థియరిటికల్ సిరీస్ కాబట్టి. అండ్ మనకి ఈ సిరీస్ ఏంటంటే ఒక 5 డొమైన్స్లో అయితే ఉన్నది. సో మనకైతే ఫస్ట్ డొమైన్ వచ్చేసరికి జనరల్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్. సో మనకి ఒక ఫండమెంటల్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్, సెక్యూరిటీ కంట్రోల్స్ అంటే ఏంటి, మేనేజ్మెంట్ ప్రాసెస్ ఏంటి, క్రిప్టోగ్రఫిక్ సొల్యూషన్స్ ఏంటి అనేది ఈ డొమైన్లోకి వస్తుంది. సో నెక్స్ట్ డొమైన్లోకి వచ్చరికి ఏంటంటే థ్రెట్స్. సో కామన్ థ్రెట్ వెక్టర్స్ అంటే ఏంటి, అటాక్ సర్ఫేసెస్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వనరబిలిటీస్ ఏంటి, ఎనలైజింగ్ ఇండికేటర్స్ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో మనకి ఈ సిరీస్లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి ఒక వొకాబులరీ అనేది వాడతాం. ఎందుకంటే త్రూఅవుట్ ది సైబర్ సెక్యూరిటీ ఇండస్ట్రీలోని మనం ఈ వొకాబులరీ అనేది ఎక్కడికి వెళ్ళినా యూజ్ చేస్తామట. సో మనం వేరే వర్డ్స్ అనేది ఉపయోగిస్తే కనుక అది మారిపోతుంది. సో ఈ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి థర్డ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్. సో ఆర్కిటెక్చర్ అనగానే మనకు తెలుస్తుంది అది ఒక డేటా ఆర్కిటెక్చర్. సో మనమైతే డిఫరెంట్ ఆర్గనైజేషన్లో వెళ్తూ ఉంటాము, మనకి హైర్ చేసుకుంటారు. సో ఏంటంటే మనం ఎలాంటి ఆర్కిటెక్చర్స్ ఉంటాయి అనేది మనం అయితే ఈ డొమైన్లో చూస్తాం. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి ఏంటంటే సెక్యూరిటీ ఆపరేషన్స్. సో మనం ఆపరేషన్స్ అనేది ఎలా చేస్తాం, మనం సైబర్ సెక్యూరిటీ కాబట్టి మనం డిఫెండ్ చేస్తాం. సో అటువంటి డిఫెండ్ చేసే సెక్యూరిటీ ఆపరేషన్స్ అనేది మనకి అయితే ఈ డొమైన్లోకి వస్తుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ వచ్చేసరికి సెక్యూరిటీ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్. ఒక ప్రోగ్రామ్ని, ఒక రిస్క్ని ఎలా మేనేజ్ చేస్తాం అనేది ఈ డొమైన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మనకు ఒక ఓవర్ వ్యూ వచ్చేద్దాం. సో మనం చెప్పుకున్నాం కదా ఒక టెక్నాలజీ ఉంటుందని. సో మనం అలా చూసుకుంటే కనుక ఏంటంటే ఇక్కడ ఫిజికల్ సెక్యూరిటీ, సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, డేటా ప్రొటెక్షన్ అంటే ఏంటి, సో మనం లాస్ట్లో చూసిన 5th డొమైన్ గవర్నెన్స్, రిస్క్, కంప్లైన్స్ అంటే ఏంటి అనేది ఒక ఓవర్వ్యూ అయితే మనకైతే ఈ సిరీస్ అనేది ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మనం టెక్నికల్లోకి వెళ్తే కనుక ఇక్కడ మనకైతే సెక్యూరిటీ ఆర్కిటెక్చర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐఎంఎస్ సొల్యూషన్స్, టెక్నికల్, వనరబిలిటీస్ అండ్ అటాక్స్, ఇంకా మనం ఎలాగ మెలిషియస్ యాక్టివిటీని ఎలా డిటెక్ట్ చేస్తాం అనేది ఉంటుంది. ఆ తర్వాత మన కంప్యూటర్ని కానీ మన మానిటర్ కానీ ఎలాగ సెక్యూర్ చేయాలి, ఒక హ్యాకర్ మనం అటాక్ చేస్తుంటే మనం ఎలా సెక్యూర్ చేయాలి మన సిస్టమ్ అనేది ఏంటంటే మన సైబర్ సెక్యూరిటీ కాబట్టి మనం ఇంకా టెక్నికల్ వెళ్ళినప్పుడు మనం ఈ డొమైన్స్ మీద ఏంటంటే మనం ఒక ఫండమెంటల్ నాలెడ్జ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో ఆ తర్వాత ఇన్స్టెంట్ రెస్పాన్స్. సో ఇన్సిడెంట్ రెస్పాన్స్ అంటే ఒక అటాక్ అయితే వెంటనే ఎలా ఇన్సిడెంట్గా రెస్పాన్స్ తీసుకోవాలని చెప్పి, సో ఇటువంటి టెక్నాలజీస్ అన్ని యూజ్ చేస్తాం. అండ్ అవి ఏంటనేది ఏంటంటే మనకి నెక్స్ట్ అప్కమింగ్ సిరీస్లో ఏంటంటే మనకి తెలుస్తుంది. అండ్ సో ఆ నెక్స్ట్ సిరీస్ ఏంటంటే మనకి ఫండమెంటల్స్ ఆఫ్ సెక్యూరిటీ. సో ఇందులో చూసుకుంటే కనుక మనకి థ్రెట్స్, వనరబిలిటీస్ అండ్ చాలా టాపిక్స్ అనేవి ఉన్నాయి. సో ఈ టాపిక్స్లో ఏంటంటే మనం డిస్కస్ చేద్దాం. ఏంటి వెక్టర్స్ అంటే ఏంటి, లేదంటే ఈ థ్రెడ్ వెక్టర్స్ ఎలా హ్యాక్ చేస్తారు, హ్యాకర్స్ అంటే ఏంది. సో మనకి ఏంటంటే ఒక ఫండమెంటల్ బిగినింగ్ ఫస్ట్ ఎపిసోడ్ ఏంటంటే బ్లాక్ అటాకర్ ఉంటాడు, వైట్ ఉంటాడు, గ్రే ఉంటాడు, రెడ్, ఇవన్నీ కాదు. మనం సైబర్ సెక్యూరిటీకి వెళ్తున్నాం కాబట్టి అవి నేర్చుకుందాం. సో ఇది అనమాట ఫండమెంటల్. అండ్ దిస్ ఈస్ ద వీడియో ఎండింగ్. అండ్ థ్యాంక్ యూ. సో లెట్ మీ నో యువర్ కామెంట్స్ అండ్ ఇంట్రెస్ట్స్. అండ్ one more thing is after every content, after every domain explanation ఏంటంటే మనకి ఒక క్విజెస్ అనేవి కూడా ఉంటాయి. మన నాలెడ్జ్ అనేది చూసుకోవచ్చు. ఆ క్విజెస్ అనేది మన కమ్యూనిటీ పోస్ట్లో పెడుతూ ఉంటాం. సో స్టే ట్యూన్డ్.